చెయ్యి అట్లా ఆ కూతురు రౌండ్ దేనికి పని చేస్తుంది చెప్పు. అది కాడు ఎలా చేస్తున్నాడు. నువ్వు అమ్మ వాళ్ళకి చెయ్యాలా వద్దప్పుడు వినాయకుడిని మరి. హర్ష నువ్వు మీకు చేస్తున్నావా? మీకు నాకు నేను చేసుకుంటా. ఓ పక్క వెళ్ళి ఓ పక్క బయట వాన ఫుల్ వర్షం. మా ఊడు గొడుగు తీసారు ఎక్కడ తగిలిచ్చాడు. ఇదిగోండి మా అన్నయ్యదే, మా అన్నయ్యది ఇది, ఇది నాది. ఎలా దగ్గరికి రా చూడు మనసు పడుతున్నాయా? బాగుందా? చూడు బాగా వచ్చినాయా? పడిపోయిందా లడ్డు? ఇది మా విష్ణు చేసింది, ఇది మా హర్ష గారు చేసింది. నైస్. బాయ్ బాయ్. హాయ్ అండి. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి వినాయకుడిని అయితే చేసేసానమాట. వినాయకుల వారిని అయితే చేసేసి పూజకు అయితే ఏమేమి కావాలో రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందు క్లిప్స్లో చూసారు కదా. మా విష్ణు హర్ష అయితే వినాయకులను అయితే చేశారనమాట వాళ్ళ స్టైల్లో. ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మార్నింగే మా ఇంటికి వచ్చి ఫుల్ వాన అనమాట. అసలు మార్నింగ్ నుంచి కురుస్తానే ఉంది. ఇంకా ఆ వానలోనే నేనైతే ఇలా బుజ్జి వినాయకుడిని అయితే చేశానమాట. ఎలా ఉన్నాడు మా వినాయకుడు. బిఫోర్ లాస్ట్ ఇయర్ చేశాను నేను, మధ్యలో ఒక ఇయర్ మిస్ అయ్యాను అనమాట. మళ్ళీ ఈ ఇయర్ చేస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫ్రూట్స్ అవి కట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వానలోనే మొత్తం పత్రి అవన్నీ కోసుకొచ్చామన్నమాట. ఫుల్ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఏరుకుని వానలోనే కోసుకొచ్చాను మొత్తం అంతా. అండ్ ఫుల్ వాన కదా, అసలు పాపం మందిరాల్లో వినాయకుల వారిని పెట్టుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఇక్కడ మా రాముల వారి గుడి దగ్గర వినాయకుడిని అయితే పెట్టారు. అది వర్షం కదా, పెట్టేసరికి 11 అలా అయిందనమాట. పాపం వాళ్ళు చాలా కష్టపడి 3 రోజులు 4 రోజుల నుంచి పాపం స్టేజ్ అన్నీ వేసుకుని పాపం చాలా బాగా చేసుకుందాం అనుకున్నారు. బట్ వాన వచ్చేసింది మార్నింగే. అయినప్పటికీ బాగా చేశారనమాట వినాయకుల పూజ అవన్నీని. నేనైతే ఇప్పుడు ఫ్రూట్స్ కట్టడానికి తాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. వాటికి పసుపు రాసి అవన్నీని. ఇదైతే పత్రి అనమాట. మొత్తం పత్రి అంతా కోసి తెచ్చుకున్నాను, పువ్వులు అవన్నీ వేరుకుని. మా ఇంటికి చాలా పత్రి ఉంటుంది అనమాట. చుట్టూ పొలాలే కదా, అంటే చుట్టూ మొక్కలే ఉంటాయి కాబట్టి పత్రి అయితే బాగానే ఉంటుంది. సిటీలో లాగా కాదు కదా, మాకైతే బాగానే ఉంటుంది అనమాట. ఇంటింటికి వెళ్ళి పత్రి అయితే కోసి తెచ్చుకున్నాను. మా అమ్మమ్మ అయితే ప్రసాదాలు అయితే చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే ఫ్రూట్స్కి పసుపు అవన్నీ రాస్తూ, మా అమ్మ అయితే కట్టడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాము. ఎలా చేసాము ఏంటి అనేది చూసేయండి. చూసారు కదండి. ఇలా అయితే డెకరేషన్ అయితే ఇలా చేసామన్నమాట. పూజ దగ్గర అయితే ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్టేసి వినాయకుల వారిని అయితే అక్కడ పెట్టామన్నమాట. ఎలా ఉన్నారు మా బుజ్జి వినాయకుల వారు. నాకైతే చాలా బాగా నచ్చారనమాట. ఇంకా పూజ దగ్గర అయితే మొత్తం అన్నీ రెడీ చేసేసాం. మా అమ్మమ్మ అయితే ప్రసాదాలు అయితే చేస్తున్నారనమాట. ప్రసాదాలు చేస్తున్నారు. ఫుల్ వాన బయట.
సౌండ్ బాగా వస్తుందని చెప్పి వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఇంకా నేను మా నాన్న అయితే పూజ స్టార్ట్ చేసాం అనమాట. సో ఫస్ట్ టైం నేను మా నాన్న కలిసి పూజ చేయడం అనమాట. సో దగ్గర దగ్గర 45 minutes to 1 hour కూర్చున్నాం పూజ దగ్గర అయితే. సో ఫస్ట్ టైం మా నాన్న నేను కలిసి పూజ మొత్తం చేసామన్నమాట. సో చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా ఫన్ ఉండింది. సో చూడండి ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియో ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్డు పెట్టదు పైన ఆ ఫోనే మన ఆప్త ఆగుతాడు ఇప్పుడు కొంతకాలానికి గజాసురుడి గర్భంలో తన భర్త బండి ఉన్నాడు. బయటికి రప్పించే మార్గం తలకాయ కొద్దిగా అరకెట్ సార్. తన భర్త పరమేశ్వరుడు కూడా మహాత్మా గర్భంలో నీవు భస్మాసురుని వర్ణించిన భర్త కథనిదుడు ఓం గం గణపతియే నమః అనుకో. వెంటనే ఏదో ఒక నేనున్నా దగ్గర అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతల్ని గజాసురుడి సంహారానికి గంగేశ్వర మేడని సరైన ఉపాధి కావాలి. నందిని గంగేశ్వరాలు దేవతలందరూ నరోజు వాయించాలి. తాను మాత్రం ఈ పంటలు అన్నాయి గంగేశ్వరుడు ఆటగాడిగా పాత్ర గజాసురుడి నగరాలు చేరి అక్కడ సో పూజ దగ్గర అయితే ఇలా ప్రసాదాలు చేసి అయితే పెట్టామన్నమాట. సో పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు, పరమన్నం, పాల తాలికలు, పులిహోర అయితే ప్రిపేర్ చేసి ప్రసాదాలు అయితే పెట్టామన్నమాట. స్వామివారికి నైవేద్యం. సో చూస్తున్నారు కదా. సో మా బండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్స్లో కామెంట్స్ చేయండి. అయ్యో నాకు ఎలాంటి అపనంద రాబోతుందో కదా అని అనుమానంలో ఉన్నాడు. ఇది ఎలా ఉండగా అపరాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహం ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాధురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం త్రిముఖాయ నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః. వాన్ చూసారా పొద్దు నుంచి ఏక పడతానే ఉంది. సో ఇదైతే ఇవాళ మా డిన్నర్ అనమాట. సో ఆ రోజు పులిహోర, ఇంకా పప్పులో ఉండ్రాళ్ళు దేవునికి నైవేద్యం చేసాం కదా. అండ్ అలాగే పాల తాలికలు, ఇవైతే వచ్చేసి పాల తాలికలు అనమాట. సో ఈ వినాయక చవితికి ప్రతి ఇంట్లో అసలు ఎవరి ఇంట్లో అందరి ఇళ్ళల్లో పాల తాలికలు, బెల్లం తాలికలు ఇవైతే కంపల్సరీ ఉంటాయన్నమాట. సో అదొక ట్రెడిషన్ అయిపోయింది. మా నాన్నకైతే బెల్లం తాలికలు చాలా ఇష్టం అనమాట. సో ఎవ్రీ ఇయర్ మా నాన్న కోసమే మా అమ్మ ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ చేస్తుంది మర్చిపోకుండా. మా నాన్న అవి బాగా తింటారనమాట. సో మా నాన్న కోసం అయితే ఈవినింగ్ బెల్లం తాలికలు అయితే చేసిందనమాట. ఇంకా ఈవినింగ్ వర్షం ఆగిన తర్వాత ఆల్మోస్ట్ 3 o'clock వరకు వర్షం కురుస్తూనే ఉందండి. సో అందుకని చెప్పేసి మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేదనమాట. సో ఈవినింగ్ మా రాముల వారి గుడి దగ్గర అయితే వినాయకుల వారు నిలబెట్టారు కదా.
సో అక్కడికైతే వెళ్ళాం ఈవినింగ్. సో మేము వెళ్ళేసరికి పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు అన్నమాట ఈవినింగ్ టైము. సో చాలా బాగున్నారు కదా వినాయకుల వారు అయితే. ఈ గుడి వచ్చేసి సరస్వతీదేవి వాహనం అంట. సో మా తమ్ముడిని అడిగితే చెప్తున్నాడు చుట్టూ ఆవు, శివుడు, ఇంకా సరస్వతీదేవి, నెమలి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈసారి ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలాగే పెట్టారు మా సైడ్. అందరూ సింగిల్ వినాయకుడిని అయితే అసలు ఎవరూ పెట్టలేదు. ఆ వినాయకుడి వారిలో ఎవరో ఒకరు ఉన్నారనమాట. శివుడు కానీ, పార్వతీదేవి కానీ, సో ఇలా వాహనాలు కానీ ఏదో ఒకటి ఉన్నాయి, కానీ సింగిల్ వినాయకుల వారిని ఎవ్వరూ పెట్టలేదు. సో నాకు బాగా అనిపించింది. బట్ సింగిల్ వినాయకుల వారు చాలా అందంగా ఉంటారండి. సో ఈయనకన్నా ఆయన ఇంకా తేజస్సుగా అంటారనమాట. నాకైతే అలా ఇష్టం. బట్ ఈ ఇయర్ అయితే ఇలా పెట్టారు, కానీ బాగున్నారు కదా వినాయకుల వారు, చాలా నచ్చారనమాట నాకు. సో ఇంకా మేమైతే ఈవినింగ్ పూజ అయితే చేసామన్నమాట అక్కడికి వెళ్ళి, నేను, మా అమ్మ, మా పెద్దమ్మ. సో కొంతసేపు అక్కడ పూజ దగ్గర కూర్చుని సో ఇంకా పూజ అంతా చేసాము. ఎలా చేసామనేది చూడండి. సో ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీళ్ళ నుంచి వచ్చే మరి చెప్ప బయట గడిపోద్దారు. ఇంకో దెబ్బ నీరు ఎక్కడ పడిపోతాయి. ఎడగరా ఎడగరా నువ్వు ఉండు. పర్లేదు.